नमस्ते, वेलकम टू टीवी 786। మైనార్టీల సంక్షేమమే మా లక్ష్యం। मैं अपनी जानिब से हैदराबाद की आवाम की जानिब से आप तमाम को ईद उल फितर की मुबारकबाद देता हूँ और हम अल्लाह से दुआ करते हैं कि अल्लाह सुब्हाना व तआला हमने जो रमज़ान में जो पूरे रोज़े अदा करने की तौफीक दी, अल्लाह उसको कबूल करे। हमारी ज़कात को, सदक़ात को, हमारी शब बेदारी को और क़यामुल लैल जो हमने किया, अल्लाह उसको कबूल करे। और हम उम्मीद करते हैं कि इंशाअल्लाह आने वाले 11 महीने में भी हम जिस तरह रमज़ान में नेकियों को अपनाएं और उसी तरह आने वाले 11 महीने में हम लोग अपनी ज़िंदगी गुजारेंगे। मैं आप तमाम को ईद की भरपूर मुबारकबाद पेश करता हूँ। बहुत बहुत शुक्रिया। हिंदुस्तान के 50 करोड़ अक़लियतों, कमजोर तबका, पिछड़े हुए तबका मुबारकबाद पेश की जाती है। मदरसे अनवार मोहम्मदी मौलाना इसाक महीद साहब का दीनी कायम करता दीनी इदारा बहादुरपुरा पुलिस लाइन के पास कायम करता मदरसा अनवार मोहम्मद जामे निजामिया का भरपूर ताउन करें। जामे निजामिया की खिदमत आपके सामने आया है। जामे निजामिया के मुताबिक कुछ कहना गोया ऐसा होगा जैसा सूरज को जराब दिखाने। ఈరోజు పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని 41వ డివిజన్ మైనారిటీ నాయకులు మహమ్మద్ వాహీద్ గారి నివాసంలో ఏర్పాటు చేసిన తేనెటి విందు కార్యక్రమానికి హాజరైన గ్రేటర్ వరంగల్ తొలి మేయర్ మరియు వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు శ్రీ నన్నపునేని మరీందర్ గారు వారికి వారి కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ఈద్ ముబారక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీకి చెందిన మైనారిటీ నాయకులు మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని గోపాల్పేట రూడ్లో గల ఈద్గా వద్ద ముస్లిం సోదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సహోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకుంటారని, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో నిష్ఠగా ముస్లిం సోదరులు మాసము మొత్తం ప్రార్థనలు చేసుకుని రంజాన్ పండుగ రోజున ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి కుల మతాలకతీతంగా ఈ పండుగలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఐక్యతకు మారుపేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
రంజాన్ పండుగ సందర్భంగా వనపర్తి పట్టణంలోని గోపాల్పేట రూడ్లో గల ఈద్గా వద్ద ముస్లిం సోదర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి ఈద్గా వద్దకు చేరుకుని ముస్లిం సహోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. రంజాన్ పండుగ మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించుకుంటారని, రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలతో నిష్ఠగా ముస్లిం సోదరులు మాసము మొత్తం ప్రార్థనలు చేసుకుని రంజాన్ పండుగ రోజున ఈద్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేసి కుల మతాలకతీతంగా ఈ పండుగలో పాల్గొని శుభాకాంక్షలు తెలియజేసుకోవడం ఐక్యతకు మారుపేరని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రంజాన్ మాసంలో ముస్లింలు ఉపవాసం చేసి భక్తి శ్రద్ధలతో దేవుడిని ఆరాధించే ప్రార్థనలు మానవాళి శాంతికి ఉపయోగం ఉంటాయి అని దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. రంజాన్ పర్వదినం సందర్భంగా వరంగల్ తూర్పు కిలవరంగల్ ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు జరిగినాయి. ఈ వేడుకలు చిన్నల నుండి పెద్దల వరకు వేలాది మంది ముస్లింలు పాల్గొని నమాజ్ ఘనంగా జరుపుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర దేవాదాయ అటవీశాఖ మంత్రి కొండ సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఈద్గా అధ్యక్షులు కార్యదర్శి మా జబ్బరు, చాందుపాషా, కార్యవర్గా సభ్యులు హాసన్ యిసూబ్, రబ్బానీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ మానవాళి శాంతికి రంజాన్ మాసం ముస్లిం ఉపవాసం దీక్షలు చేస్తారని పేర్కొన్నారు. అనంతరం మా జబ్బర్ మాట్లాడుతూ రంజాన్ పర్వదినం నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలలో పాల్గొన్న మంత్రి ముస్లిం పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు. من كل ذلك
كما حمد نفسه في كتابه जो भी जाने अनजाने में गलती लफ्ज़ें कोताहियां सरजदवी हैं या गुनाह الميزان وقنا عذاب الدسر الصراط وجود कलाम पाक की तिलावत क़ियाम रुकू व सुजूद को या रब्बुल आलमीन हमारे और हमारे वालिदैन की मग़फ़िरत फरमा। ऐ पाक परवरदिगार आलम व करीम वाला जुला वलद है उन्हें साहिब औलाद अता फरमा। जो साहिब औलाद है मौला उनकी औलादों को नेक और सालिह हमारे अल्लाह करीम हमारे अमाल इस्लाह नहीं कि हम तेरी बारगाह में हाज़िर हो सके। ऐ हमारे अल्लाह फरमाता है मौला रखे मौला भूख को प्यास की शिद्दत में एक मौला कुछ गंज दिखाना वाला రంజాన్ పండుగ సందర్భంగా ఇక్కడ జరిపేటువంటి నా సోదరి సోదరులందరికీ ఉపవాసాలు విజయవంతంగా పూర్తి చేసినందుకు సోదరి సోదరులందరికీ సమయం ఇది ఇళ్లలో ఉన్నటువంటి నా సోదరి మనులకు మనస్ఫూర్తిగా రంజాన్ శుభాకాంక్షలు అందజేస్తా ఉన్నాను। చేస్తారు ఇది మనుషుల మధ్య సమానత్వాన్ని చాటి చెప్తుంది। దాన ధర్మాల ప్రాముఖ్యత దాన ధర్మాల అంటే అది ప్రాధాన్యతనిస్తుంది। కొంత భాగాన్ని పేదలకు పంచడం ద్వారా సమాజంలో ఆర్థిక సమతుల్యాన్ని పెంచడం జరుగుతుంది। సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రంజాన్ మాసం నేర్పినది ఏంటంటే క్రమశిక్షణ ఆత్మనిగ్రహాన్ని నేర్పిస్తుంది। పండుగ తర్వాత కూడా అది కొనసాగించాలన్నది పండుగ ఒక ముఖ్య ఉద్దేశం। సామాజికంగా ఐక్యంగా ఉండాలి, బంధుమిత్రులను కలుపుకోవడము, ఒకరికొకరు విందులు ఇచ్చుకోవడం ద్వారా ప్రేమ ఆత్మీయత మరియు ఐక్యత పెరుగుతాయి। క్లుప్తంగా చెప్పాలంటే రంజాన్ మాసము పండుగ త్యాగము, ప్రేమ, దయ మరియు మానవత్వానికి ప్రతీక కాబట్టి ఈ పండుగకు చాలా ప్రత్యేకత ఉంది। ఈ నెల రోజులు కూడా చేసిన ఉపవాస దీక్షలు ఈ రోజుతోటి ముగించుకొని వారు మళ్ళీ యథాతథంగా వాళ్ళ రోజువారీ కార్యక్రమాల్లో పాల్గొంటారు। మరి ఈ నెల రోజులు నిష్ఠతో చిన్న పిల్లల నుంచి మొదలు పెడితే పెద్దవారి వరకు కూడా నిష్ఠతో మరి పచ్చి మంచినీళ్ళు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ముట్టకుండా ఉండి మరి ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా కఠిన దీక్షతో కూడినటువంటి విషయం। దాన్ని వాళ్ళు చేయగలుగుతున్నారంటే వాళ్ళలో వాళ్ళకి ఒక కంట్రోలింగ్ సిస్టమ్ ఉంది అనేది చెప్తుంది। కాబట్టి ఇది ఒక ముస్లింల వరకే పరిమితం కాకుండా మన ఈదుల్ ఫితర్ శుభాకాంక్షలు। ఈరోజు మన రంజాన్ పండుగ చాలా గొప్పగా కిలావరం ఈద్గాలో చాలా గొప్పగా అందరూ వచ్చిన నమాజ్కు వచ్చిన వారు చాలా సంతోషపడ్డారు। పాండాలు, చాందినీలు, వాటర్ సప్లై ఇవన్నీ ఈద్గాలో ఏర్పాటు చేసుకుంటూ ఇవాళ మన కొండా సురేఖ మేడం, అడవి శాఖ మంత్రివర్యులు కొండా సురేఖ మేడం వారు 1 కోటి రూపాయలతో కూడా వర్క్ ఇక్కడ పెట్టారు ఈద్గాలో। ఆ వర్క్లో కూడా ఒక 50% వర్క్ కిబ్లా గోడ కూడా వర్క్ అయినది। కాంపౌండ్ వాళ్ళు హైట్ లేపడం జరిగింది। ఇంకోటి గ్రావెల్ అండర్ డ్రైనేజీ కార్యక్రమం ఇంకా ఉన్నది। ఈ బక్రీద్ పండుగ వరకు అది కూడా కంప్లీట్ వస్తుంది। ఇంకా దానికి సరిపోకపోతే మేడం గారు కూడా సీసీకి కూడా వాళ్ళు ఇంకా కొంచెం ఫండ్ కూడా మనం శాంక్షన్ చేస్తాము అని చెప్పి వారు కూడా ఒప్పుకోవడం జరిగింది। వాళ్ళకు మేము కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాం మా కమిటీ తరఫున। ఇంకోటి ఈ ఈద్గాను ఈ మోడల్ ఈద్గా చేయాలని మా కోరిక। వారితోని మేము వాళ్ళు మళ్ళీ ఫండ్ ఇస్తే దీనికి ఒక వాళ్ళ తరఫున వాళ్ళ పీరియడ్లో ఈ మోడల్ ఈద్గా చేస్తాను వాళ్ళు హామీ ఇచ్చారు। వాళ్ళకు కృతజ్ఞతలు మా తరఫున కమిటీ తరఫున కృతజ్ఞతలు చెప్తున్నాము। ఇంకోటి ఈరోజు చాలా 20 నుంచి 30 వేల మంది ఈద్గాలో నమాజ్ చేయడం జరిగింది। చాలా బ్రహ్మాండంగా దీనికి పోలీసు వారు కానీ బల్దియా వాళ్ళు కానీ అందరూ సహకరించారు। వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని ముస్లిం సోదరుల ఆహ్వానం మేరకు వారిండ్లకు వెళ్లి రంజాన్ పర్వదిన శుభాకాంక్షలు తెలియజేసిన వరంగల్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్ శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్రావు గారు ఈ సందర్భంగా ముస్లిం కుటుంబ సభ్యులతో స్నేహపూర్వకంగా మమేకమై వారి ఆనందంలో భాగస్వామ్యులయ్యారు। ప్రదీప్రావు గారు మా ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని, మా కుటుంబంలో ఒక సభ్యుడిలా భావిస్తున్నామని ముస్లిం సోదరులు తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు।